హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరిగింది. అయితే ఉద్యోగ అవకాశాలు ఎప్పటి నుంచి ఇవ్వచ్చు? ఎలాంటి ఉద్యోగాలకు అవకాశం అనేది ఉంటుంది? అసలు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయని చెప్పి చాలా మందికి గూడా ఒక క్వెషన్ అనేది అలాగే ఉందన్నమాట. సో, దాని గురించి నేను ఈ వీడియోలో అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి జాబ్స్ ఉండొచ్చు అనే దాని మీద. అలానే ఇక్కడ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా ఇచ్చినటువంటి డేటా మనమందరం కూడా సర్వేలో పాల్గొన్నాం గదా! సో, మన యొక్క డేటా ఆధారంగా ప్రభుత్వము 2 అవకాశాలుగా ఉపయోగించుకోబోతుంది. ఒకటి ఉద్యోగ అవకాశాలు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే 20,00,000 ఉద్యోగ అవకాశాలను కల్పించవచ్చు. లేదా ఇక్కడ ఉన్నటువంటి డేటా ఆధారంగా నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించిన వివరాలను సేకరించుకోవచ్చు. మనకు 2 రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ యొక్క సర్వే అనేది జరిగిందని అర్థమవుతుందనమాట. సో, నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఎలాంటి జాబ్స్ అనేటివి రావచ్చు, ఏంటి అనేది. అలానే ప్రొసీడింగ్స్ అనేటివి ఏ విధంగా జరుగుతాయి ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత అనేది కూడా చెప్తానండి. సో, వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక టాపిక్‌లో భాగంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరిగింది గదా! ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరిగినప్పుడు చాలామంది కూడా జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలానే జాబ్ చేయనటువంటి వాళ్ళు ఉన్నారనమాట. ఈ సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళు. సో, మేము ఇంట్రెస్టెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి మేము రెడీగా ఉన్నామని జెప్పి సర్వే అనేది చేసుకొని ఉన్నారు. ఇందులో భాగంగా మొదటి ప్రయారిటీ కింద ప్రభుత్వము ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో, అలానే ఎవరైతే జాబ్ లేక ఖాళీగా ఉన్నారో, అలానే ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మంచిగా ఉన్నటువంటి వాళ్ళకి మొదటి ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఇప్పుడు ఇచ్చినటువంటి డేటాలో అందరిని కూడా షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుందనమాట. ముందుగా జరిగేటువంటి ప్రొసీడింగ్స్‌లో ఇదేననమాట. సో, షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళ యొక్క వివరాలను వివిధ రకాల కంపెనీలనేటివి ఇన్వైట్ చేసుకోవడం జరుగుతుంది మన యొక్క ఏపీ గవర్నమెంటు. ఇన్వైట్ చేసిన తర్వాత కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎవరికైతే ఎవరైతే రిక్వైర్మెంట్ ఉన్నారో కంపెనీకి, వారి యొక్క ప్రొఫైల్‌ని షార్ట్ లిస్ట్ చేసి కంపెనీకి పంపించడం జరుగుతుందనమాట. సో, ఇప్పుడు ఏం జరుగుతుందంటే డైరెక్ట్‌గా కంపెనీ నుంచి మీకు మెయిల్స్ ఆర్ ఆహ్, ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కాల్స్ రావచ్చనమాట. సో, ఎందుకు చెప్తున్నానంటే మెయిల్స్ ఆర్ కాల్స్ అనేటివి వస్తాయని చెప్పి, మనం సర్వేలో పాల్గొన్నప్పుడు మెయిల్ ఐడీ అయితే ఇచ్చామో, అలానే ఫోను నంబర్ గూడా ఇచ్చామనమాట. కాబట్టి మనకే డైరెక్ట్‌గా జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన అవకాశం అనేది మన యొక్క మొబైల్‌కే రావడం జరుగుతుంది. ఓకేనా? సో, ప్రభుత్వం మధ్యలో అయితే ఈ యొక్క కంపెనీకి మనకు మధ్యలో అయితే ఉంటుందనమాట ప్రభుత్వం. ఓకేనా? సో, ఈ ప్రాసెస్ అనేది జరగబోతుంది. ఓకేనా? సో, అయితే జరగబోతుంది గదా! సో, ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వచ్చు అనే దానికి సంబంధించి కూడా ఒక సమాచారాన్ని సేకరించాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చనమాట. సో, మనకు రాబోయేటువంటి ఉద్యోగాలన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనం ఇంటి దగ్గర నుంచే పని చేసుకునే విధంగా ఉంటాయి గాబట్టి, ఇక్కడ మాక్సిమము మొబైల్ ఆర్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది బాగుంటే సరిపోతుంది. కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారము కొందరికి ల్యాప్‌టాప్ గూడా అవసరమయ్యే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, అయితే ఇక్కడ ఇవి బేసిక్ నీడ్స్ అనమాట. ఈ జాబ్స్‌కి సంబంధించి. అయితే ఉద్యోగ అవకాశాలనేటివి ఏ విధంగా ఉండవచ్చనేది ఒకసారి చూసుకున్నట్లయితే, ముందుగా టెలికాలింగ్ అండ్ సేల్స్‌కి సంబంధించి వాయిస్ ఆర్ నాన్ వాయిస్ కిందయితే జాబ్స్ అనేటివి ఉండవచ్చు. ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రతి జాబ్ కూడా మనకు ప్రెజెంటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మీద ఉన్నటువంటి అవకాశాలనమాట. సో, ఒక కంపెనీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉండేటువంటి కేటగిరీలో ఉన్నటువంటి జాబ్స్ ఆధారంగానే ఉంటుంది గాబట్టి, ఇలాంటి జాబ్సే మనకు రావచ్చనమాట. సో, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? కంపెనీనే మీ ఇంటి దగ్గరికి తీసుకొస్తాను అని జెప్పారనమాట. కాబట్టి ఇలాంటి జాబ్సే ఉండవచ్చనమాట కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారము. ముందుగా వచ్చేసి టెలికాలింగ్, సేల్స్ గురించి చూసుకున్నట్లయితే కస్టమర్స్‌కి కాల్స్ చేయడము, ఇన్‌బౌండ్ కాల్ హ్యాండ్లింగ్ చేయడము, ఔట్‌బౌండింగ్ కాల్స్ అనేటివి అటెంప్ట్ చేయడము. అంటే ఇక్కడ సమస్యలకు సంబంధించి ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొన్నారు మీరు. ఆ ప్రోడక్ట్ మీకు నచ్చలేదు. ఆ కంపెనీతో మీరు మాట్లాడాలి అనుకుంటే కస్టమర్‌తో మాట్లాడుకోవడం జరుగుతుందనమాట. అంటే కస్టమర్ టు కంపెనీ తరపున ఉన్నటువంటి టెలికాలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడడం జరుగుతుంది. సేమ్ అయ్యే జాబ్స్‌ని టెలికాలింగ్ జాబ్స్ అంటారనమాట. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాట్ సపోర్ట్, నాన్ వాయిస్ కస్టమర్ సపోర్ట్. ఇది కూడా ఒక రకంగా కాల్స్ కాకుండా టెక్స్ట్ రూపంలో మీరు కంపెనీకి రిక్వెస్ట్ చేసుకోవడం అనమాట. అవతల కంపెనీ నుంచి పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మీతో చాట్ చేయడం జరుగుతుంది. దీన్ని చాట్ సపోర్ట్ జాబ్స్ అంటారు. వీటిని కూడా మీరు ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ అనువాదాలు, ట్రాన్స్‌లేటర్ జాబ్స్ అన్నమాట. ఇప్పుడు ఒక కంపెనీలో వివిధ రకాల కస్టమర్స్ ఉన్నారు. వివిధ రకాల ప్రదేశాలు, దేశాల నుంచి అయితే వచ్చి ఉన్నారు. అక్కడక్కడ లాంగ్వేజెస్ అనేటివి బేసిక్‌గా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. డిఫరెంట్ లాంగ్వేజెస్ పీపుల్ ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడాలంటే కంపెనీ కొంతమందిని రిక్వైర్మెంట్ కింద రిక్రూట్ చేసుకొని ఆ యొక్క ట్రాన్స్‌లేటర్స్ జాబ్స్ అనేటివి ఇవ్వచ్చు.
కంపెనీకి తరపున, కస్టమర్ తరపున మధ్యలో ఉండి ఈ యొక్క ట్రాన్స్‌లేటర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాటలనేటివి నడుపుతారనమాట చాట్ ఆర్ వాయిస్ ద్వారా. ఓకేనా? సో ఇలాంటి జాబ్స్ కూడా రావచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ రచన, బ్లాగింగ్, ఆర్టికల్ రైటింగ్ అంటున్నారు గదా! ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించి వారి యొక్క సేల్స్‌కి సంబంధించి, ప్రొడక్ట్స్‌కి సంబంధించి సో ఒక బ్లాగ్ రాయడము, లేదా ఒక బ్లాగ్ రెడీ చేయడము, సో అందులో ఉన్నటువంటి కంటెంట్‌ని పోస్ట్ చేయడము, ఇలాంటి వాటి కొరకు కూడా వెబ్ డిజైనర్స్ అంటారనమాట వీళ్ళని. సో అదేవిధంగా ఇక్కడ కంటెంట్ రైటర్ అంటారనమాట ఇలాంటి జాబ్స్ అనేటివి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా ఇవ్వొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి కంటెంట్, వీడియో, యూట్యూబ్, సోషల్ మీడియా జాబ్స్. సో ఇవొచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆ కంపెనీకి సంబంధించి ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాననమాట కంపెనీ అనేది ఇలా చేయవచ్చనేది. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఒక కంపెనీ ఉంది. సో వారి యొక్క ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేటివి అడ్వర్టైజ్ చేయాలనుకుంటుంది. వివిధ రకాల సోషల్ మీడియాస్‌లో ఇప్పుడు చూస్తున్నాం ట్విట్టర్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది, అలానే యూట్యూబ్ ఉంది. సో ఇన్‌స్టాగ్రామ్ ఉంది. సో ఇలా వాటిల్లో సో అడ్వర్టైజ్ చేయడం కొరకు కూడా కొంతమందిని రిక్రూట్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్స్. ప్రమోషనల్ అంటేనే ఇవేనండి. సో ప్రోడక్ట్ గురించి సో వివిధ రకాల సోషల్ మీడియాస్‌లో అడ్వర్టైజ్ చేసుకోవడం అనమాట. ఆ అడ్వర్టైజ్ డిజైన్ చేసేదాన్ని కంటెంట్ రైటింగ్ అంటారనమాట. వీడియో చేయడానికి కింద వచ్చేసి డిజైనర్స్ కిందకైతే వెళ్ళిపోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ, డేటా ట్యాగింగ్, క్యాప్చా రైటింగ్ వంటివి చేయడం. సో ఇవి కూడా డేటా ఎంట్రీ అనేటివి కంటెంట్ రైటింగ్ కిందకే వెళ్తాయన్నమాట. ఓకేనా? సో ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి రావచ్చనమాట. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి సో బేసిక్ నీడ్స్ వచ్చేసి ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మనం సర్వేలో కూడా ఈ ఈ పదమైతే విన్నాం. మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? ఒకవేళ ఉంటే ఒక ఆ ఇంటికి సంబంధించి స్థలం ఎంతుంది? అంటే ఆ స్క్వేర్ మీటర్స్ ఆ రూమ్ ఎంతుంది? సో ఇందులో ఎంతమంది పట్టి మీరు ఈ యొక్క వర్క్ చేసుకోవచ్చు? ఇలాంటివన్నీ కూడా క్వెషన్స్ అనేటివి మొదట్లో సర్వేలో పాల్గొన్న వాళ్ళైతే ఎదుర్కొన్నారనమాట. సో అన్నిటికి కూడా సంబంధించి ఇలాంటి జాబ్సే రావచ్చు అనే దానికి సమాధానం అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ సాలరీలు సో వీక్లీ పేమెంట్స్, మంత్లీ పేమెంట్స్ ఉంటాయండి. సో వీక్లీ పేమెంట్స్ బేస్డ్ ఆన్ కంపెనీ మీద అయితే ఉంటుందన్నమాట. మంత్లీ పేమెంట్స్ వచ్చేసి ఒక 15-20 అంతే తప్ప పెద్ద పెద్దగా లక్షలలో మనం సంపాదించుకునే అవకాశం అయితే ఉండదు. ఒక రూ. 15,000 నుంచి రూ. 20,000 మధ్యలో అయితే తీసుకోవచ్చు. మాక్సిమం 30,000 దాకా పోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ వర్క్. ఓకేనా? సో కాబట్టి ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద రావచ్చు. అయితే ఇవన్నీ వచ్చేదానికి ఎంత సమయం పడుతుందంటే, ముందు కంపెనీలు కొత్త కొత్త కంపెనీలు ఇన్వైట్ జేసుకోవాలి మన యొక్క ప్రభుత్వం. వచ్చిన తర్వాత మన యొక్క డేటా ఆధారంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే డేటా ఆధారంగా షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి జాబ్ అవకాశాలు రావచ్చు. దీన్ని బట్టి మీరే ఊహించుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది. ఓకేనా? సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. సర్వేకి సంబంధించి వస్తే జాబ్స్ రావచ్చు. లేదా నిరుద్యోగ భృతి రావచ్చు. నిరుద్యోగ భృతి కూడా ఎలా వస్తుందంటే ఇక్కడ సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళకి సంబంధించి సో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క డేటా కూడా తీసుకుందనమాట గవర్నమెంట్. సో వారిలో ఎవరికైతే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు రావో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ రావో వారికి నిరుద్యోగ భృతి అనేది ఇస్తుందనమాట. ఈ నిరుద్యోగ భృతి ద్వారా రూ. 3,000 అనేటివి ప్రతి నెల కూడా వారి యొక్క ఖాతాలకు చేరే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందనమాట. సో కాబట్టి ఇదనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఎందుకు జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి వివరణ, నా యొక్క ఎక్స్‌ప్లనేషన్. మీకు ఈ వివరాలు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు, నా యొక్క ఎక్స్‌ప్లనేషన్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను.